సరే, ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే గిల్గమేష్ ఇతిహాసం. ప్రపంచ సాహిత్యంలోనే ఇది మొట్టమొదటి గొప్ప గ్రంథమని చెప్తారు. రాజులు, దేవతలు, మనుషులు, వాళ్ళ మధ్య సంఘర్షణ అన్నింటిని మించి జీవితం అసలు అర్థమేంటి అని వెతికే ఒక అద్భుతమైన కథ ఇది. పదండి, ఈ ప్రయాణంలోకి వెళ్దాం. చూడండి, ఈ ఇతిహాసం ఎలా మొదలవుతుందో. అన్నీ చూసిన వాడిని నేను దేశాలకు తెలియజేస్తాను. అతను దూర ప్రయాణం చేశాడు, అల్లసటతో కుంగిపోయేంతగా. కాని చివరికి శాంతిని పొందాడు. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ప్రారంభం! ఇక్కడే మనకు ఒక క్లూ ఇస్తున్నారు, ఒక గొప్ప ప్రయాణం జరగబోతోందని. ఎంతో కష్టపడి అలసిపోయి కాని చివరకు శాంతిని పొందిన ఒక వ్యక్తి గురించి కథ. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఒక నిరంకుశరాజు అహంకారం. ఇక్కడే మన కథ మొదలవుతుంది. మన హీరో లేదా యాంటీ హీరో అనాలేమో. అతని పేరు గిల్గమెష్. ఉరుక్ అనే నగరానికి రాజు. సామాన్యుడు కాదు, సాటిలేని పాలకుడు. కాని అతనిలో కొన్ని పెద్ద లోపాలే ఉన్నాయి. అతని కథే అహంకారంతో మొదలవుతుంది. గిల్గమేష్ అనేవాడు మామూలు మనిషి కాదు. అతనిలో ఒక పెద్ద సంఘర్షణుంది. చూడండి, అతను 3/2 వంతులు దేవుడు. అంటే అతనిలో దైవశక్తి ఉంది. అందుకే అతను అంత గొప్ప రాజయ్యాడు. ఉరుక్ నగరానికి అద్భుతమైన గోడలు కట్టించాడు. కాని అసలు సమస్య ఏంటంటే అతనిలో ఉన్న ఆ 3వ వంతు మానవత్వం. అదే అతన్ని ఒక అహంకారిగా, ఒక నిరంకుశుడిగా మార్చేసింది. ప్రజలను ఎంతగా హింసించాడంటే ఆఖరికి వాళ్లు తట్టుకోలేక, ఓ దేవతలారా మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించడం మొదలుపెట్టారు. పరిస్థితి అంత తీవ్రంగా ఉందన్నమాట. సరే, ప్రజలు అంతలా మొరపెట్టుకుంటే దేవతలు ఊరుకుంటారా? వాళ్ల ప్రార్థనలకు స్పందించారు. గిల్గమేష్ గర్వాన్ని అణచడానికి అతనికి సరిజోడైన ఒక ప్రత్యర్థిని సృష్టించారు. అతనే ఎంకిడు, ఒక అడవి మనిషి. ఎంకిడు అంటే ఎవరనుకున్నారు? అతను మనలాంటి మనిషి కాదు, దేవత. అరురు అతని నేరుగా మట్టితో సృష్టించింది. ఒళ్లంతా జుట్టుతో, పూర్తిగా అడవికి చెందినవాడు. అతనికి మనుషుల గురించి, ఊర్ల గురించి ఏమీ తెలీదు. గజల్స్ లాంటి జంతువులతో కలిసి గడ్డి తింటూ బతికేవాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను ప్రకృతి స్వరూపం. అలాంటి వాడే గిల్గమేష్కు సరైన పోటీ అని దేవతలు భావించారు. అయితే ఈ అడవి మనిషిని నాగరిక ప్రపంచంలోకి ఎలా తీసుకురావాలి? ఇక్కడే కథ ఒక చాలా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. షమహత్ అనే ఒక వేశ్యను పంపిస్తారు. ఆమెతో 6 పగళ్లు 7 రాత్రులు గడిపిన తర్వాత ఎంకిడులో మార్పు మొదలవుతుంది. అప్పటిదాకా తనతో ఉన్న జంతువులు అతన్ని చూసి పారిపోతాయి. అతనికి జ్ఞానోదయమవుతుంది. మెల్లగా రొట్టె తినడం, బీరు తాగడం, బట్టలు వేసుకోవడం నేర్చుకుని ఒక పూర్తి మనిషిగా మారతాడు. ఈ క్రమంలోనే షమ్హత్ అతనికి ఉరుక్లో గిల్గమేష్ అనే రాజు చేస్తున్న అరాచకాల గురించి వివరిస్తుంది. ఇక అంతే, గిల్గమేష్ అన్యాయాల గురించి వినగానే ఎంకిడులో ఆగ్రహం కట్టలు దెంచుకుంది. అతన్ని సవాలు చేయడానికి నేరుగా ఉరుకుకు బయల్దేరాడు. ఒక పెళ్లి జరుగుతున్న చోట గిల్గమేష్ అడ్డంగా నిలబడతాడు. ఇక అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన పోరాటం మామూలుగా లేదు. ఇద్దరూ సమాన బలమున్నవాళ్లే. వాళ్ల పోరాటానికి గోడలు కంపించాయి, ద్వారబంధాలు కదిలిపోయాయి. కాని ఆశ్చర్యకరంగా అంత భయంకరమైన పోరాటం తర్వాత వాళ్లు ఒకరినొకరు చంపుకోలేదు. పోరాటం ముగిసేసరికే గిల్గమేష్ కోపం చల్లారిపోయింది. ఇద్దరూ ఒకరి బలాన్ని ఒకరు గుర్తించుకున్నారు, గౌరవించుకున్నారు. ఒకరినొకరు కౌగలించుకుని ఆ క్షణం నుండి ప్రాణస్నేహితులయ్యారు. చూడండి, ఎక్కడ శత్రువులుగా మొదలయ్యారో అక్కడే గొప్ప స్నేహితులుగా మారారు. ఈ స్నేహమే గిల్గమేష్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు గిల్గమేష్ ఒంటరి కాదు, అతనికి ఎంకిడు అనే ప్రాణస్నేహితుడు దొరికాడు. దాంతో అతని శక్తి, అతని ఆశయం రెట్టింపయ్యాయి. కాని ఈసారి ఆ శక్తిని తన ప్రజలను హింసించడానికి కాదు, శాశ్వత కీర్తిని సంపాదించడానికి ఉపయోగించాలనుకున్నాడు. ఎలా? దేవతలనే సవాలు చేసే గొప్ప సాహసాలు చేసి. వాళ్ళిద్దరూ కలిసి చేసిన మొదటి సాహసమెంతో తెలుసా? దేవదారు అడవికి ప్రయాణం కట్టారు. అక్కడ హుంబాబా అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఆ అడవికి కాపలాగా ఉంటాడు. వాడిని చంపి తమ పేర్లు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకోవాలనేది వాళ్ల ప్లాన్. ఇది కేవలం రాక్షసుణ్ణి చంపడం కాదు, ఆ హుంబాబాను కాపలాగా పెట్టింది దేవతలే. సో ఇది నేరుగా దేవతలకే ఒక సవాలన్మాట.
హుంబాబాను చంపడంతో వాళ్ల కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఎంతలా అంటే స్వర్గంలో ఉన్న దేవతల దాకా వెళ్ళింది. ముఖ్యంగా ప్రేమ, యుద్ధదేవతైన ఇష్టార్ గిల్గమేష్ పరాక్రమం చూసి అతని మీద మనసిపడింది. అంతే, నేరుగా వచ్చి గిల్గమేష్ నన్ను పెళ్లి చేసుకో అని అడిగేసింది. ఒక దేవత వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎవరైనా ఏం చేస్తారు. కాని మన గిల్గమెష్ అహంకారం మామూల్ది కాదు. ఆమె ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా దారుణంగా అవమానించాడు. ఆమె పాత ప్రేమికులందర్నీ గుర్తుచేస్తూ, నిన్ను నమ్ముకున్న వాళ్లందర్నీ నాశనం చేశావు అంటూ వాళ్లందరికీ ఏం గతి పట్టిందో లిస్టు చదివాడు. ఒక పక్షి రెక్కలు విరిచావు, ఒక సింహాన్ని గోతిలో పడేశావు, ఒక గొర్రెల కాపర్ని తోడేలుగా మార్చావు, ఇలా ఆమె గతాన్నంతా బయటపెట్టి అవమానించాడు. ఇది చాలా పెద్ద తప్పు, భయంకరమైన పరిణామాలకు దారితీసే తప్పు. ఇక ఇష్టార్ కోపానికి అంతులేదు. అంత అవమానాన్ని తట్టుకోలేక పగతో రగిలిపోయింది. నేరుగా స్వర్గానికి వెళ్లి ఉరుక్ నగరాన్ని నాశనం చెయ్యడానికి స్వర్గపు వృషభాన్ని భూమిమీదకి పంపింది. కాని ఇప్పుడు గిల్గమేష్ పక్కన ఎంకిడున్నాడు కదా. ఇద్దరూ కలిసి ఆ భయంకరమైన మృగాన్ని కూడా చంపేశారు. అంతటితో ఆగారా? లేదు. ఎంకిడు ఆ వృషభం వెనుక తొడను కోసి ఇష్టార్ ముఖం మీదకి విసిరాడు. అంటే వాళ్ల ధిక్కారం పతాకస్థాయికి చేరిందన్నమాట. ఒక స్నేహం విషాదకరంగా ముగియబోతోంది. ఎందుకంటే దేవతలను ఇంతలా అవమానించి వాళ్లు పంపిన దైవమృగాన్ని చంపేస్తే దేవతలు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ల అహంకారానికి, వాళ్ల ధిక్కారానికి ఇప్పుడు మూల్యం చెల్లించాల్సిన సమయమొచ్చింది. దేవతలు కోపంతో సమావేశమయ్యారు. వాళ్ల తీర్పు చాలా కఠినంగా ఉంది. వాళ్ళు గిల్గమేష్ అంటే 3/2 దేవుడైన రాజును శిక్షించలేదు. కాని అతని స్నేహితుడు, ఆ తప్పులో భాగస్వామి అయిన ఎంకిడునో బలిపశువును చేశారు. ఆ అపరాధానికి శిక్షగా ఎంకిడు చనిపోవాలి. ఇది వాళ్ల తీర్పు. ఎంకిడు అనారోగ్యంతో నరకయాతన అనుభవించి చనిపోయాడు. తన కళ్ల ముందే తన ప్రాణస్నేహితుడు మట్టిలో కలిసిపోవడం చూసి గిల్గమేష్ తట్టుకోలేకపోయాడు. అప్పుడతనికి మొదటిసారిగా మరణభయం అంటే ఏంటో తెలిసింది. అతను తనలో తాని ఇలా అనుకున్నాడు, నా ప్రాణస్నేహితుడు మట్టి అయిపోయాడు. రేపు నాగతి కూడా ఇంతేనా? నేను కూడా ఇలాగే పడుకుని మళ్ళీ లేవకుండా పోతానా అని. ఆ క్షణంలో తన శక్తి, తన అహంకారం అన్నీ మరణం ముందు ఎంత పనికిరానివో గ్రహించాడు. ఈ సంఘటనే కథలో అతిపెద్ద మొలుపు. ఇక్కడ నుండి అతని జీవితం, అతని అన్వేషణ పూర్తిగా మారిపోతాయి. ఇక గిల్గమేష్కు ఒకటే లక్ష్యం, మరణాన్ని జయించాలి, అమరత్వం సాధించాలి. తన స్నేహితుడికి పట్టిన గతి తనకు పట్టకూడదు. ఈ భయంతో, ఈ దుఃఖంతో అతను ఒక కొత్త, అసాధ్యమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. అదే అమరత్వం కోసం అన్వేషణ. ఈ ప్రయాణం మామూలది కాదు. ప్రపంచం అంచులకు సాగించిన ప్రయాణం. దారిలో పర్వతాలలో సింహాలను చంపాడు. మాషు పర్వతం దగ్గర భయంకరమైన తేలు మనుషులు కాపలా కాస్తుంటే వాళ్లను దాటి వెళ్లాడు. ఆ తర్వాత సూర్యుడు నడిచే దారిలో, అంటే 12 లీగుల దూరం చిమ్మ చీకట్లో ప్రయాణించాడు. సముద్రం అంచున సిదురి అనే సత్రం యజమానురాలిని కలిశాడు. ఆమె సలహాతో మృత్యుజలాలను కూడా దాటి చివరికి మహాప్రళయం నుండి బతికిబట్టగట్టిన ఏకైక వ్యక్తి ఉతనాపిష్టింను చేరుకున్నాడు. సరే, ఇంత కష్టపడి ఉతనాపిష్టింను చేరుకున్నాడు. అమరత్వం ఎలా పొందాలి అని అడిగాడు. దానికి ఉతనాపిష్టిం ఒక పరీక్ష పెట్టాడు. నువ్వు దేవుడివి అవ్వాలంటే ముందు దైవ లక్షణాలను చూపించు. 6 పగళ్ళు 7 రాత్రులు నిద్రపోకుండా ఉండు అన్నాడు. కాని పాపం అంత దూరం ప్రయాణించి అలసిపోయిన గిల్గమేష్ కూర్చున్నవాడు కూర్చున్నట్టే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తన మానవ బలహీనతను తనే నిరూపించుకున్నాడు. కాని ఉతనాపిష్టిం జాలిపడి ఇంకో అవకాశం ఇచ్చాడు. సముద్రం అడుగున ఒక రహస్య మొక్క ఉందని, దాని తింటే పోయిన యవ్వనం తిరిగి వస్తుందని చెప్పాడు. గిల్గమేష్ ఎంతో కష్టపడి సముద్రమడుగుకి వెళ్లి ఆ మొక్కను సంపాదించాడు. ఇక తన పని అయిపోయిందని ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యాడు. కాని విధి మరోలా తలచింది. దారిలో ఒక చల్లని నీటి కొలనులో స్నానం చేయటానికి దిగినప్పుడు ఆ మొక్క వాసన పసిగట్టిన ఒక పాము అక్కడికి వచ్చింది. దాన్ని తినేసింది. తిన్న వెంటనే ఆ పాము తన పాత చర్మాన్ని విడిచి కొత్త యవ్వనంతో వెళ్ళిపోయింది. అది చూసిన గిల్గమేష్ కుప్పకూలిపోయాడు. తన చివరి ఆశ, అది ఒక చిన్న పాము రూపంలో చేజారిపోయింది. ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు మొదలవుతుంది గిల్గమేష్ ప్రయాణంలో చివరి అత్యంత ముఖ్యమైన భాగం, ఉరుక్ జ్ఞానం. అతను ఒట్టి చేతులతో తన రాజ్యానికి తిరిగి వస్తున్నాడు. కాని అతను ఓడిపోలేదు.
అతని మనస్సులో, అతని ఆలోచనల్లో ఒక అద్భుతమైన పరివర్తన వచ్చింది. తన రాజ్యమైన ఉరుక్ పొలిమేరలకు రాగానే గిల్గమెష్ తనతో ఉన్న పడవ నడిపే ఊర్ష్నబితో ఇలా అన్నాడు. ఊర్ష్నబి, ఒక్కసారి ఆ గోడల వైపు చూడు. పైకెక్కి వాటి చుట్టూ నడువు. వాటి పునాదిని చూడు. ఆ ఇటుకల పనితనాన్ని చూడు. ఎంత గొప్పగా ఉన్నాయో కదా. చూడండి, అతని దృష్టి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తన సొంత జీవితం గురించి, తన అమరత్వం గురించి ఆలోచించడం మానేశాడు. తను నిర్మించిన, తన ప్రజల కోసం శాశ్వతంగా నిలిచిపోయే ఆ గొప్ప కట్టడాలలో అతను అసలైన అర్థాన్ని కనుక్కున్నాడు. సో ఇంత పెద్ద ప్రయాణం చేసి గిల్గమేష్ నేర్చుకున్న చివరి పాఠం ఇదే. మానవ జీవితం చాలా చిన్నది. మరణాన్ని ఎవరూ ఎప్పటికీ జయించలేరు. నిజమైన అమరత్వమనేది మనం శాశ్వతంగా బ్రతకడంలో లేదు. మనం మన తర్వాత వదిలివెళ్లే గొప్ప పనుల్లో, మన వారసత్వంలో ఉంటుంది. గిల్గమేష్కు అతని గొప్ప గోడలే అతని నిజమైన అమరత్వం. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ కథ ఈరోజు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. అమరత్వానికి అసలైన మార్గమేది? మరణాన్ని జయించడానికి ప్రయత్నించడమా, లేక మనం బతికున్నప్పుడే అందరూ గుర్తుంచుకునేలా ఒక శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించడమా? గిల్గమేష్ తన సమాధానాన్ని కనుక్కున్నాడు. మరి మన మాటేమిటి?